దర్శిపట్నంలో శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద హిందూ సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శి సంఘం పుట్టి శ్రీరాములు వీధి వెలసి ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద హిందూ సమ్మేళన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పొట్టి శ్రీరాములు విద్యాలయం అధినేత పొదిలి పెద్దిరాజు మహిళల ఆరోగ్యం గురించి, మహిళల నడవడిక గురించి, మహిళల స్థితిగతుల గురించి క్లుప్తంగా వివరించారు. దర్శి నియోజకవర్గం తాలూరు మండలం లక్కవరం గ్రామంకు చెందిన సిద్ధాంతి కృష్ణ శాస్త్రి, రాజమహేంద్రవరంకు చెందిన సత్యనారాయణ హిందూ సమ్మేళనం గురించి, హిందూ ధర్మం గురించి వివరించారు. అనంతరం శ్రీ నటరాజ అకాడమీ వారిచే భరతనాట్య కార్యక్రమం మరియు ప్రశాంత హైస్కూల్ విద్యార్థులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు నిర్వహించారు. కోలాటం వేసిన బాల బాలికలకు సత్యనారాయణ హిందూ సమ్మేళన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. కోలాటం మాస్టర్ సురేష్ కు హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు షీల్డ్ బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో గురుస్వామి, మారం శివకోటిరెడ్డి, చొప్పరపు కోటేశ్వరరావు, వి లక్ష్మీనారాయణ రెడ్డి, తిండి నారాయణ, కె హనుమంతరావు, మునగ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నటరాజ అకాడమీ ఆధ్వర్యంలో పిల్లలు వేసిన భరతనాట్యం ప్రజలను ఆకట్టుకుంది. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే పరాత్పరతరం చైవ తత్పరా చైవ యత్పరం యత్పరాత్ పరతో జ్ఞేయం తన్మే మనః కల్పమస్తు. ఓం నమో భగవతే సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఓం నమో భగవతే రుద్రాయ. ఇక్కడ ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులైనటువంటి యొక్క ప్రతి హృదయపూర్వక మనస్సుమాంజలీలు, ముఖ్యంగా హైందవ ధర్మ సమ్మేళనం అనేటువంటి యొక్క పేరు మీద ఈ విశేష కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో మొట్టమొదటిగా నేను పరమేశ్వరుడైనటువంటి యొక్క చిదంబర నటరాజ స్వామికి నమస్కారాలు సమర్పిస్తూ ఇక మీ ముందుకి మన కార్యక్రమంలోకి మనం ప్రారంభించుతున్నాము. మన హైందవ ధర్మం తెలుసుకునే ముందు మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశ ప్రాంతీయ ప్రాముఖ్యత కూడా అంతే బలీయమైనటువంటి ఉన్నది. ఎందుకంటే మనం నిత్యం చెప్పేటువంటి శ్రీశైలాది సంకల్పంలో శ్రీశైలస్య అనేటువంటి ఒక పదం చెప్పి ఆ క్షేత్రానికి పూర్వ పెట్టుకుంటున్నాం. దానివల్ల మనకి అన్ని రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి కాటుతో నిలబెట్టుకుంటాం. ఓకేనా? ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మధ్యలో నిలబెట్టుకుంటాం, కాళ్ళ కడియాలను నిలబెట్టుకుంటాం, మెడ కడియాలను నిలబెట్టుకుంటాం. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ హిందూ ధర్మాన్ని పాటించినప్పుడు మనకి రోగాలు అనేవి మనకి మన దగ్గరికి చేరవనేటువంటి ధర్మం అతి పెద్ద దేశం అనేది. అందుకే మన యొక్క ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆ ధర్మాన్ని మనం ఈరోజు మనం కాపాడుకోవడానికి మనందరం కూడా ముందుండాలి. కాబట్టి ఇలాంటి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి సంపద కూడా ఈ యొక్క ధర్మాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాల్లో కంటే గంగాజలం చాలా గొప్పది.